ముంబై నుంచి ఒక చాలా పెద్ద ఆఫర్ వచ్చింది హ్మ్. 18లో. అయినా సరే అది రిజెక్ట్ చేశారు. చాలా హై రెమ్యునరేషన్‌తో మంచి ఆఫర్ వచ్చింది. అయినా సరే అది రిజెక్ట్ చేశారని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు? యాక్చువల్లీ 3 ఆఫర్‌లొచ్చాయి ఓహ్! ముంబై నుంచి. ఓకే. ఫస్ట్ ఆఫర్ ఏంటి అంటే ఒక మేజర్ యాక్షన్ డైరెక్టర్ సునీల్ రోడ్రిగస్ గారు రమ్మన్నారు. హుహు. ఐ విల్ పే యూ 25,000 పర్ డే. 25,000 పర్ డే. పర్ డే. అండ్ మంత్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షూట్ 50,000 ఇస్తానన్నారు. ఆ! 5 మంత్స్ వర్క్ ఓకే. వచ్చేసేయి ఐ విల్ టేక్ యూ టు ముంబై అన్నారు. ఓకే. సార్ నేను రాలేను, ఇక్కడ కమిట్ అయిపోయాను. అప్పటికి ఏ మూవీ కమిట్ మేజర్ మేజర్ కమిట్ అయ్యారు. నడుస్తుంది. ఓహ్! నేను కమిట్ అయిపోయాను. నాకు ఇప్పుడు యాక్షన్ ఎడిటర్ కాదు, ఐ వాంట్ టు బి మెయిన్ ఎడిటర్ ఫర్ ద పాన్ ఇండియా ఫిల్మ్. సో ఆహా! చాలా స్వీట్ ఆఫర్, చాలా ఎక్సైటింగ్ ఆఫర్. రిజెక్ట్ చేయలేని ఆఫర్ అది అసల. సో అంటే మనీ కన్నా పెద్దవి ఉంటాయి కదా. అవునవును. అప్పటికి అంటే ఐ వాంట్ టు బీ ద మెయిన్ ఎడిటర్ ఫర్ సచ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్.